హలో ఎవ్రీవన్. ఈరోజు లెఫ్ట్ ఎపిలిస్ మాన్యువర్ చూపిస్తాను. మెయిన్గా ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే పడుకొని లేస్తే కళ్ళు తిరుగుతున్నాయని, పైకి కిందికి చూసినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని, పడుకొని రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ తిరిగినా కళ్ళు తిరుగుతున్నాయి. మెయిన్గా లెఫ్ట్ బీపీపీవీ అని ఎవరికైతే డయాగ్నోస్ చేయబడుతుందో వాళ్ళ కోసమే లెఫ్ట్ ఎపిలిస్ మాన్యువర్ అండి. ఇది చేసుకోవడం వల్ల ఈ కళ్ళు తిరగడం అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఏంటంటే ఒక కాట్ మీద కానీ లేదా కింద మ్యాట్ వేసుకొని కానీ స్ట్రైట్గా ఈ విధంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఫస్ట్ స్టెప్లో మీకు లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్ట్రైట్ ఇలా నుంచి 45 డిగ్రీస్ టు యువర్ లెఫ్ట్ ఇలా తిరగాలి. సో 45 డిగ్రీస్ తిరిగి మనసులో 30 to 60 నెంబర్స్ కౌంట్ చేసుకోండి. ఐదర్ 30 కానీ 60 కానీ ఏదో ఒక నెంబర్, కానీ అదే మెయింటైన్ చేయండి మొత్తం ఎక్సర్సైజ్ చేసినప్పుడల్లా. సో 30 లెక్క పెట్టుకున్నాక ఫస్ట్ స్టెప్లో లెఫ్ట్ సైడ్ తిరుగుతాం 45 డిగ్రీస్, 30 లెక్క పెట్టుకుంటారు. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో ఏంటంటే స్ట్రైట్గా ఇలా పడుకోవాలి. ఇలా పడుకున్నప్పుడు ఈ పిల్లో వచ్చేసి మీ షోల్డర్స్ దగ్గరకు వచ్చేసి ఉండాలి. షోల్డర్ కంటే మీ హెడ్ 30 డిగ్రీస్ కిందికి రావాలి. ఈ ఫ్లాట్ యాంగిల్ ఈ లైన్ ఒక లైన్ గీస్తే దానికంటే 30 డిగ్రీస్ కింద మీ తల ఉండాలి. ఇది సెకండ్ పొజిషన్. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇనిషియల్గా కళ్ళు తిరగచ్చు, కానీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఈ సెకండ్ స్టెప్లో సుమారు 60 సెకండ్స్ వరకు ఇలానే ఉండండి. మనసులో 60 కౌంట్ చేసుకోండి. లేదంటే ఇది అయిపోయాక థర్డ్ స్టెప్కి వెళ్దాం. థర్డ్ స్టెప్లో 90 డిగ్రీస్ టువర్డ్స్ రైట్, అంటే స్ట్రైట్ లైన్ నుంచి 45 డిగ్రీస్ లేదా ఇంతకుముందు ఉన్న పొజిషన్ నుంచి 90 డిగ్రీస్. సో రైట్ సైడ్కి తిరగాలి. బట్ ఈ యాంగిల్ ఏదైతే 30 డిగ్రీస్ ఈ షోల్డర్ నుంచి కిందికి ఉంటుందో అది అలానే మెయింటైన్ చేయండి. ఇది థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్లో రైట్ సైడ్ తిరిగింటాం కదా. ఫోర్త్ స్టెప్కి వచ్చేసి ఎంటైర్ బాడీ మీ మొత్తం రైట్ సైడ్ తిరగండి. ఈ తల అయితే కొద్దిగా టువర్డ్స్ యువర్ రైట్ షోల్డర్ తీసుకురండి, కానీ ఈ యాంగిల్ 45 డిగ్రీస్ స్ట్రైట్ లైన్ నుంచి ఏదైతే ఉందో అది అలానే మెయింటైన్ చేయాలి. ఈ పొజిషన్లో కూడా కళ్ళు తిరిగినా కానీ కంగారు పడద్దండి. సో మనసులో 30 to 60 లెక్క పెట్టుకున్నాక ఇది అయిపోయినాక ఈ స్టెప్ అయిపోయింది అనుకుంటే ఫోర్త్ స్టెప్ స్లోగా కూర్చోండి. ఇలా కూర్చున్నప్పుడు తల ఇలా పెట్టుకోండి. ఈ స్ట్రైట్ నుంచి 45 డిగ్రీస్ అలానే మెయింటైన్ అవుతుంది. ఈ ఎంటైర్ ఈ 4 స్టెప్స్లో మీరు మెయింటైన్ చేసింది ఏంటంటే, ఒకటి షోల్డర్ టు నెక్ ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇలా పడుకున్నప్పుడు ఈ ఫ్లాట్ లైన్ నుంచి 30 డిగ్రీస్ కింద తల పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ అయిపోయాక గ్రాడ్యువల్గా స్లోగా స్ట్రైట్ చేసుకోండి. సో ఎవ్రీ స్టెప్లో 30 to 60 సెకండ్స్ అనేది వెయిట్ చేయడం ఇంపార్టెంట్. ఇది మొత్తం కలిపితే ఒక సైకిల్ అవుతుంది. డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 5 టైమ్స్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.